హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉపాధ్యాయుల ఓటుకు రేటు అసలు ఈ వర్డ్ వింటుంటేనే ఈ వర్డు వినడం అనేది ఈ దేశానికి ఒక సిగ్గుసేటు అనిపిస్తుంది వాస్తవంగా. చూడండి, ఇంకా 1000 నుంచి 3000 చొప్పున పంపిణీ. పూర్తిగా జ్ఞానం ఉన్నవారే ఈ ఈ యొక్క ఎలక్షన్లలో ఓటు వేయడానికి అర్హులు, పట్టభద్రులు, గ్రాడ్యుయేటెడ్స్. అంటే వీరికి సాధ్యమైనంత వరకు ఓటు హక్కు పైన అవగాహన ఉంటుంది, సమాజం పైన అవగాహన ఉంటుంది, సమాజంలో జరుగుతున్న అవినీతి పైన అవగాహన ఉంటుంది. మంచి చేయాలని వీళ్ళు ఆలోచిస్తే ఈ ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేటెడ్స్, వీళ్ళంతా కూడా సమాజానికి మంచి మానవత్వం, ధర్మం, నీతి, నిజాయితీని నేర్పించాలన్న ఒక సహృదయంతో ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా దేశం అతి త్వరలో బాగుపడుతుంది. కానీ వీళ్ళలోనే ఈ విధమైనటువంటి విధానాన్ని అనేది ఇది మన భారతదేశానికి చాలా చిగ్గు చేయడం చెప్పొచ్చు. మనము వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా, అంటే ఇది అంతకుముందుకు వచ్చిన న్యూస్, అంటే ఈ ఎలక్షన్లు జరగకముందుకు వచ్చినటువంటి న్యూస్. ఇది చూద్దాం. ఇక కొందరు అభ్యర్థులు బుధవారం రాత్రి ఓటర్లకు గప్చుప్గా డబ్బుల పంపిణీ చేశారు. సాధారణంగా ప్రతి ఎలక్షన్లో గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు, జిల్లా స్థాయి, మండల స్థాయి, మున్సిపల్ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి ఎలక్షన్, అన్ని ఎలక్షన్లకు ఈ గప్చుప్గా డబ్బులు పంపిణీ చేయడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇది జరుగుతుంటుంది అని తెలిసిన విషయమే. కానీ ఇది జరగడం అనేది దేశానికి, ఈ పట్టభద్రులు డబ్బులు తీసుకోవడం అనేది ఇది చాలా సిగ్గుచేటు అనే విషయం. ఇది ఫస్ట్ వీళ్ళు మారితే మిగతా వాళ్ళందరూ మారుతారు. ఇక నల్లగొండలో ఓ అభ్యర్థి తరపు నల్లగొండలో ఓ అభ్యర్థి తరపున అనుయాయులు ఒక్కొక్క ఓటుకు ఇంటికి వెళ్ళి 2000 అందజేయగా, మరో 2 అభ్యర్థులు 1000 నుంచి 1200 రూపాయలు, 2500 రూపాయలు ఇచ్చారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామాజిక సంఘాల మద్దతు ఉన్న ఓ అభ్యర్థి ఓటుకు 2000, ఉపాధ్యాయ సంఘాల్లో కీలకంగా చెప్పుకుంటున్న మరో అభ్యర్థి 2000 నుంచి 2500 వరకు పంపిణీ చేశారని తెలిసింది. మరో పార్టీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి 2000 నుంచి 3000 వరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అధికార పార్టీకి మద్దతు ఉందని చెప్పుకుంటున్న అభ్యర్థి కూడా ఓటుకు 1000 నుంచి 15,000 పంపిణీ చేశారని సమాచారం. కొందరు సంఘ నాయకులు, మరికొందరు పార్టీల నాయకుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తే, మరికొందరు ఫోన్పే వంటి మాధ్యమాల ద్వారా నగదు బదిలీ చేసినట్టు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉపాధ్యాయులకు దావతులతో పాటు డబ్బులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. 4 ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సెలవు దినమైన ఆదివారం పార్టీలు ఇచ్చారు. ఇందుకు వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు వేదికయ్యాయి. సంఘాల, సామాజిక వర్గాల వారీగా ఈ పార్టీలు ఏర్పాటు చేశారు. ఇంత దుర్మార్గమైన విషయం ఇది, చెప్పుకోవడానికే చాలా సిగ్గుచేటిది. గ్రాడ్యుయేటెడ్స్ అయి ఉండి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనో, ఓటు హక్కు యొక్క దాని యొక్క పవర్ని తెలిసి ఉండి, మీ సమాజంలో అవినీతి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే శక్తి ఉన్నవాళ్ళు, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలనే పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేటెడ్స్, వీళ్ళే ఈ విధమైన దుర్భరమైన, నీచమైన పని చేస్తే ఇక దేశ భవిష్యత్తు ఎక్కడ పోతున్నదో మనం ఆలోచించాలి ఒకసారి ప్రజలారా. ఇక చదువుకున్నోడు కన్నా సాకరోడు మేలని చెప్పి ఊకనే రాలే శాస్త్రం ఇది. చూద్దాం. ఇక ఖాతాల్లోకి కాదు చేతికి డబ్బులు, ఓటుకు నోటు తీసుకుంటున్నారా, తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త ఏం లేదు, ఇది చెప్పుకోవడానికి ఈ మాటలన్నీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, తీసుకుంటూనే ఉన్నాయి, రైతులు. దీనికి అరికట్టాలంటే ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద పని కాదు. కానీ ఆ ప్రభుత్వాలే ఆ పని చేసే సందర్భాలు మనం ఎన్నో ఎదురు చూస్తున్నాం. కాబట్టి దీన్ని అరికట్టడం చాలా కష్టమైన విషయం. దీన్ని అరికట్టాలంటే కూడా పూర్తిగా అవేర్నెస్ కావాలి. ఇది చిన్న వయసు నుంచే, విద్యార్థి దశ నుంచే మంచి నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అని మనం నింపుకుంటూ పోయినట్టయితే దేశాన్ని, ముందు తరాలకు మంచి భవిష్యత్తున్న దేశాన్ని అందించవచ్చు అని చెప్పి మనం పలుమార్లు చెప్తున్నాం. ఇక చూద్దాం విషయానికి వచ్చే. ఇక ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో మంగళవారం సాయంత్రం నుంచి మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని పంపిణీ చేసినా, ఓటుకు డబ్బులు తీసుకున్న చర్యలు తప్పవని ఆ మెసేజ్లు హెచ్చరిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులపై నిఘా ఉందని పేర్కొంటున్నాయి. ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదవుతున్న ఘటనలు ఉన్నాయి, పలువురు చెబుతున్నారు. దీంతో కొందరు ఆన్లైన్లో నగదు బదిలీలు చేయకుండా నేరుగా చేతికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఇక ఇచ్చేటోళ్ళు ఉంటే తీసుకుంటోళ్ళు లేకుంటే ఇచ్చేటోడు ఉన్నాడు. ఇక ఈ ఇచ్చేటోని మార్చాలన్నా, తీసుకుంటోని మార్చాలన్నా, ఇక్కడ తీసుకునేటోని మారుస్తేనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇచ్చేటోళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, తీసుకునే వాళ్ళని మాత్రం మార్చగలగాలి మనము. అది మన ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి. ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేసి విద్యార్థి దశ నుంచే
ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి తరగతి గదియే దేశ భవిష్యత్తును మారుస్తుందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ చిన్న వయసు నుంచే మంచి మానవత్వం, ధర్మం, నీతి, నిజాయితీ అనే అంశాలను నూరిపోస్తూ మనం వారిని ఒక వయసుకు వచ్చి వారికి ఓటు హక్కు వచ్చే వరకు ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకుండా మంచి ఆలోచన శక్తితోని, మంచి జ్ఞానంతోని, సూక్ష్మ బుద్ధితోని సరైన నాయకుడిని ఎన్నుకునే జ్ఞానవంతులుగా తయారు చేస్తే కనుక మనము ఈ దేశ భవిష్యత్తును మార్చలేమని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున తెలియపరుస్తూ మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన ప్రజలకు ఈ సమాజం పట్ల, ఈ మన భారత రాజ్యాంగం పట్ల, నీతి నిజాయితీ ధర్మం పట్ల, మానవత్వం పట్ల మొక్కై వంగనదే మ్రానే వంగున అని చెప్పి ఈ మొక్క దశలోనే వీరు కనుక అవేర్నెస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దేశ భవిష్యత్తుని మార్చొచ్చు అని చెప్పి దీనికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.